కార్యక్రమాలు చేయటం, దాంతోపాటు సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతోటి కార్యక్రమాలు చేయటం కేవలం కొండలరావు గారికి మాత్రమే చెల్లిందనేటువంటి మాటని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అది ఆధ్యాత్మిక కార్యక్రమం కానివ్వండి, మానవ సేవా కార్యక్రమం కానివ్వండి, ఇంతకుముందు పెద్దలందరూ చెప్పిన విధంగా మూగజీవాల్ని ఆదుకునేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా అందరూ చేసే విధానంలో కాకుండా ఆయనకి ఒక కొత్తదనం ఉంటుంది, కొత్త ఆలోచన ఉంటుంది. ఆ కొత్త ఆలోచన ప్రకారం అన్ని రకాలుగా అది ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా దాన్ని మలచి చేయటంలో అందవేసిన చేయి శ్రీ పంత కొండలరావు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇదే కాదు చాలా సందర్భాల్లో చాలా మందికి గొప్ప గొప్ప వక్తలు అనేటువంటి పేరుంటాయి, కానీ శ్రీ పంతం కొండలరావు గారి లాగా మాట్లాడిన 10 నిమిషాలైనా సరే అందులో ఒక కొత్తదనంతో కొత్త పాయింట్ తోటి మాట్లాడేటువంటి ఏకైక వక్త శ్రీ పంతం కొండలరావు గారు అనేటువంటి మాటను కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, అటువంటి కొండలరావు గారు ఇప్పటికీ 12 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో తాను ఎక్కడైతే పుట్టి పెరిగినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తూ, ముఖ్యంగా సంక్రాంతి సంబరాల్ని అత్యద్భుతంగా నిర్వహించుకుంటూ 13వ సంవత్సరం ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, అందులో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున మనకు కనపడేటువంటి ఎడ్ల పందాలు కానివ్వండి, లేకపోతే కోడి పందాలు కానివ్వండి, అదేవిధంగా రంగవల్లులు కానివ్వండి, హరిదాసులు, అదేవిధంగా గొబ్బెమ్మలు, ఇలాగ అనేక రకాలైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో విరాజిల్లేటువంటి అనేక కార్యక్రమాల్ని ఇక్కడ కూడా తీసుకొచ్చి ఇక్కడికి రాగానే మనం పల్లె వాతావరణంలో ఉన్నామనేటువంటి భావన మనందరికీ కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాతంగా కొనసాగిస్తున్నందుకు మనందరి తరఫున కూడా మరొకమారు కొండలరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ గొప్పతనం ఏంటంటే కొండలరావు గారికి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు కూడా ఆయన పక్కన ఉంటారు. ఇతరత్ర మిత్ర బృందం ఉంటారో, ఎవరెవరి దగ్గర ఏ రకమైనటువంటి ప్రతిభ ఉంటుందో ఆ ప్రతిభని వెలికి తీసి వారిని తనకు ఉపయోగపడేలాగా, తద్వారా సమాజానికి ఉపయోగపడేలా చేయడంలో కూడా కొండలరావు గారు చూపించేటువంటి చొరవ చాలా సందర్భాల్లో నేను గమనించాను. అది ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా సన్నివేశం ఇవన్నీ కలిపి చూసుకున్నట్లయితే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చెప్పడానికి శ్రీ కొండలరావు గారు రాజమండ్రికి దొరికినటువంటి ఒక అదృష్టం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను మనవి చేస్తూ, ఎందుకంటే రాజకీయ నాయకులుగా చాలా కార్యక్రమాల్లో మనం పాల్గొనగలుగుతాం తప్పితే రాజకీయం మినహాయించి విడిగా కార్యక్రమాలు చేయగలిగే వాళ్ళ గొప్పవాడు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇవాళ నేను అధికారంలో ఉంటే నేను చేసే కార్యక్రమాలకి కొంత ప్రాచుర్యం వస్తుంది. రేపద్రవరం కానీ రాజమహేంద్రవరం చుట్టుపక్కల రాబోయే రోజుల్లో ప్రకృతి అందాల్ని ప్రజలందరికీ చూపించే విషయంలో పర్యాటక రంగంలో రాజమహేంద్రవరాన్ని అగ్రగామి ప్రాంతంగా తయారు చేసే విషయంలో కొండలరావు గారు వారి మిత్రుల యొక్క ఆలోచనలు కూడా చాలా అవసరం. ఎందువలనంటే ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి గురించి మేము చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం, కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు వచ్చి ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను మంత్రిని అయిన తర్వాత ఒక 2 పెద్ద ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. ఒకటి అఖండ గోదావరి అనేటువంటి పేరుతో మన ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి, మరొకటి గండికోట అభివృద్ధి అనేటువంటి ప్రాంతంతో కడప జిల్లాలో ఉన్నటువంటి గండికోట ఫోర్ట్ ని అద్భుతంగా తయారు చేసే కార్యక్రమం గారు కూడా చాలా సార్లు నాతో మాట్లాడారు. అదేవిధంగా అప్పారావు గారు, అదేవిధంగా అంతకుముందు అరుణ్ కుమార్ గారు, సూర్యప్రకాశ్రావు గారు, వీరందరూ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిన మాట హేవలాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలనేటువంటి ఆలోచన చాలా సందర్భాల్లో చేయడం జరిగింది. ఇవాళ దాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నాం. హేవలాక్ బ్రిడ్జ్ ని అద్భుతమైనటువంటి ఒక ప్రాచీన కట్టడంగా నిలబెట్టడానికి దాని మీద వేసైడ్ రెస్టారెంట్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి మెట్ల ద్వారా కింద బ్రిడ్జి లంకలోకి దిగి అక్కడ రిసార్ట్స్ ఏర్పాటు చేసుకోవటం, అక్కడి నుంచి బోట్ షికారు వెళ్ళటం, దాంతో పాటు వాటర్ స్పోర్ట్స్, అక్కడి నుంచి కడియం నర్సరీల్ని, అందమైన నర్సరీల్ని సందర్శించి తిరిగి అలా వచ్చి నిడదవోలు దగ్గర కాలువలో బోట్ షైర్, అదేవిధంగా కోట సత్యమ్మ తల్లి గుడికి దర్శించుకునే విధంగా ఇలాగ ఆధ్యాత్మిక కేంద్రాలని, ఎకో టూరిజం ని, వాటర్ స్పోర్ట్స్ ని, టెంపుల్ టూరిజం ని, వీటన్నిటినీ కలిపి ఒక సర్క్యూట్ గా తయారు చేసి రమారమి 98 కోట్ల రూపాయలతోటి మన హేవలాక్ బ్రిడ్జ్ ని అభివృద్ధి చేయబోతున్నాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. చారిటబుల్ ట్రస్ట్
మరియు నామన ధనరాజు, సూర్యావతి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు నామన వాసు, అలాగే లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ కలిపి సంయుక్తంగా ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. ఒక 2 సంవత్సరాలు 39వ వార్డులో నిర్వహించాం. తర్వాత నుండి కూడా ఈ 37వ వార్డు అయినటువంటి లలితానగర్లో నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు సుమారు 12 సంవత్సరాలు అయ్యి 13వ సంవత్సరం అడుగుపెట్టాం. చాలా సక్సెస్ఫుల్గా ఇక్కడ జరగడానికి గల కారణం ఒకటి మా ట్రస్ట్ సభ్యులు, రెండవది వాసు ఫ్రెండ్స్, లలితానగర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా పూర్తిగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తేనే కదా ఏదైనా సక్సెస్ అయ్యేటువంటిది, విజయవంతం అవడానికి కారణం. అలాగే చుట్టుపక్కల నుంచి కూడా మహిళలు వచ్చి ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒకే మాదిరిగా నిర్వహించడం జరుగుతుంది. అంటే ముగ్గుల పోటీలు ఒకటే మన సంస్కృతి సాంప్రదాయాలు, అంటే ఈ తెలుగు జాతికి సంబంధించినటువంటి సంక్రాంతికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అంటే ఉదాహరణకు రైతులకు సంబంధించినటువంటి పశు సంపద, అంటే అది ఎద్దులు కానీ ఆవులు కానీ ఇటువంటి వాటిని ఇక్కడ ఏర్పాటు చేసి ఎద్దుల బళ్ళు ఇలా పూర్వం నుండి మన కల్చర్ రిటర్న్ కూడా చూపించడం, గొబ్బమ్మలో పిల్లలతో గొబ్బమ్మలో పెట్టించడం, అలాగే గంగిరెద్దులు, అలాగే తర్వాత హరిదాసులు, తర్వాత ఎద్దుల బండ్లు, తర్వాత గాలిపటాలు, ఈ ముగ్గులు పోటీలు, తర్వాత చిరుతిండ్లు అంటే జంతికలని లేకపోతే అరిసెలని ఇటువంటి ఏవైతే వండుకుంటూ ఉంటామో ఆ వంటలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా సమకూర్చడం జరుగుతుంది. అలా శీతల పానీయాలు కూడా అందించి ఒక పండుగ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించడం. అలాగే భోగి మంటను కూడా లాస్ట్లో వేసి భోగి మంట చేయడం. ముగ్గురు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేట్ అందరూ కూడా ఒక శారీ పండగ కానుకగా మనం ట్రస్ట్ తరఫున ఈ వాసు తరఫున ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే విజేతలందరికీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 ప్రైజులు ఎక్కడా లేని విధంగా అది 2 విభాగాలు విభజించి 10 మందికి ఇవ్వడం జరుగుతుంది. న్యాయ నిర్ణేతలు కూడా ఒక గిఫ్ట్ ఇస్తారన్నమాట. నిష్పక్షపాతంగా వ్యవహరించేలా న్యాయ నిర్ణేతలు ఉండడం, అలా సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాం. మరి దీనికి ముఖ్య అతిథులుగా మొట్టమొదటిగా వచ్చింది మన రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రావడం. ఈవేళ వివేకానందని జయంతి, ఆయన కూడా స్మరించుకుంటూ మరి వాసు చేతుల మీదుగా ఆయన మీద ఒక 4 వాక్యాలు ఆయన పలకడం, అలాగే కోడిపుంజులు ఏదైతే ఉన్నాయో ఆ పందాలు మన సాంప్రదాయం కాబట్టి దాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అలాగే పెద్దలు మా మంత్రివర్యులు పందులు దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ అండ్ టూరిజం శాఖ మార్చులు మనకి బాగా ఆప్తులు. మేము అందరం అంటే కూడా అభిమానం ఆయనకి, రాజమండ్రి ప్రజలంటే ఆ ఉద్దేశంతో చాలా సమయం ఇక్కడ గడపడం. ఆయన కూడా ఈ ఎద్దుల బండుల పోటీలను ప్రారంభించడం, కోడి పందాలు చేయటం, భోగి మంటను కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం. సంస్కృతి శాఖ కూడా ఆయనకు ఉంది కాబట్టి సంస్కృతి శాఖ, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ ప్లస్ రాజమండ్రి మీద ఆయనకున్న మక్కువ, చాలా సమయం గడిపినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అలాగే మాజీ శాసనసభ్యులు మాజీ టీటీడీ బోర్డు మెంబర్ రౌస్ సూర్యప్రకాశ్రావు గారు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు, జిల్లా బ్యాంక్ సహకార బ్యాంక్ చైర్మన్ ఆకుల వీర్రాజు గారు, మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు గారు, అలాగే రాష్ట్ర తెలుగుల యాండ్ర చైర్మన్ అయినటువంటి సంకాశి భవానీ గారు, రాష్ట్ర ఏపీఐఐసి చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం గారు, తర్వాత ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు గారు, తర్వాత రాజమండ్రిలో ఉంటూ స్థానికుడిగా ఉండి మాకు ముఖ్య అతిథి అని చెప్పగానే మాకు అత్యంత ఆప్తులు మాజీ గుడా చైర్మన్ తెలుగుదేశం రాష్ట్ర నాయకులు గండి కృష్ణ గారు, యాక్టర్ అయినటువంటి హాస్యనటుడు డాక్టర్ భద్రం, ఇలాగ పలువురు చాలామంది విచ్చేయడం జరిగింది. వారందరికీ అలాగే దండపాటి మాజీ బ్యాంకు చైర్మన్లు, తర్వాత మాజీ బ్యాంకు డైరెక్టర్లు, మాజీ కార్పొరేటర్లు, తర్వాత మాజీ ఛాంబర్ అధ్యక్షులు, వీళ్ళంతా దొండపాటి సత్యంబాబు, ప్రముఖ కాంట్రాక్టర్ సుబ్బరాజు గారు, ముద్రగడ కొండబాబు గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రముఖులు ఇచ్చేశారు. వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మా ట్రస్ట్ తరఫున. అదేవిధంగా కార్యక్రమం అంతా కూడా సాఫీగా చక్కటి పద్ధతిలో జరగడం కూడా చాలా సంతోషం. అది మిత్ర బృందం యొక్క సహాయ సహకారాలు. మరి రాజమండ్రి ప్రజలకి, ముఖ్యంగా ఈ ఈస్ట్ మీడియా, పాల్పత్తి మీడియా కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు మీ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా రాజమండ్రి ప్రజలకి, మా సిసిసి ప్రేక్షకులకి, బీసీఎన్ ప్రేక్షకులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతోటి ఉండాలని, అందరూ అలాగుంటే పని అనేటువంటి దొరకదు కాబట్టి ఎవరి స్థాయి తగ్గ ఆస్తులు వాళ్ళకి ఏ లోటు లేకుండా అందరికీ చక్కగా జీవనం కొనసాగాలని చెప్పి కోరుకుంటూ
కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.